మెండం కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు? మాది అమరావతి రాజధాని 29 గ్రామంలో ఒక గ్రామం అయిన బోరిపాలెం. సార్ మరి రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంగా దాదాపు 2 రోజులు భయంకరమైన వర్షాలు ఈ కృష్ణా గుంటూరు పరివాహక ప్రాంతంలో అయితే కురిసినాయి. అదేవిధంగా కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వరద అయితే రావడం జరిగింది. అలానే అటుపక్క బుడమేరు కూడా పొంగటం, విజయవాడ అంతా అతలాకుతలం అవడం ఇదంతా చూశారు ఈ పరిస్థితులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం చేశారో మీరు చూశారు. ప్రధానంగా ఆయన ఎక్కువ ఫోకస్ అంతా ఈ అమరావతి రాజధాని ప్రాంతం మీద పెట్టి ఈ 2 రోజుల పాటు ఏకదాటిగా కురిసిన వర్షాలను చూపించేసి అమరావతిలోకి నీళ్ళు వచ్చేసింది, అమరావతి ముంపు ప్రాంతం, ఇక్కడ రాజధానిగా పనికిరాదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్పేసి ఆయన పేపర్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు రకరకాల వార్తలు అయితే ప్రసారం చేసినటువంటి పరిస్థితి. సో దీనికి ఒక రాజధాని ప్రాంతవాసిగా ఈ విషయం మీద మీరు ఎలా స్పందించదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు, నీ పార్టీ నాయకులకి, సాక్షి పేపర్ వాళ్ళకి, ఎవడైనా కానీ అమరావతి రాజధాని మునిగిపోయింది అని చెబితే ఇక్కడ మీకు ఏం కావాలో అవి మేము ఇస్తాం. ఇక్కడ రాజధాని రైతులుగా కానీ, రాజధాని గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు కానీ మాకు ఇంతవరకు కూడా ఎటువంటి వరద రాలేదు. నాకు తెలిసి నా వచ్చినాక కానీ, లేకపోతే ప్రకాశం బ్యారేజీ కట్టినాక కానీ దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా 11 లక్షల క్యూసెక్ నీరు అనేది ఇంతవరకు ప్రకాశం బ్యారేజీకి టచ్ అవ్వలేదు. 10 లక్షలు వచ్చింది గతంలో, ఇప్పుడు 11 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా కానీ అమరావతి రాజధాని కానీ కరకట్టను కానీ టచ్ చేయలేకపోయినాయి. అమరావతి రాజధానిలోకి చుక్క నీరు కరకట్ట దాటి ఉత్తరకు రాలేదు. మీరు ఏదైనా ఓపెన్ ఛాలెంజ్ చెబుతున్నాను, ఎవడైనా నిరూపిండి వచ్చి ఇక్కడ ఊరక మాట్లాడతాం కాదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వరదలు తుఫాన్లు వస్తే నువ్వు హెలికాప్టర్లో వచ్చి ఊరక సరదాగా తిరిగి వెళ్ళినావు. నువ్వు ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వేదో వచ్చి విజయవాడలో వచ్చి సరదాగా ఏదో నువ్వు ఎక్కడికో వెళ్ళి వస్తా దారిలో మధ్యలో ఆగి ఊరక పరామర్శించినట్టు నువ్వు యాక్టింగ్ చేస్తే సరిపోదు. ఇలాంటి యాక్టింగ్ చేయబట్టే నీకు 151 నుంచి 11 సీట్లు వచ్చినాయి. ఇంకా ఇంతకంటే యాక్టింగ్ చేస్తే రానున్న రోజుల్లో నువ్వు కూడా గెలవని మేము తెలియజేస్తున్నాము. అమరావతి రాజధాని మునగలేదు. ఎవడైనా మునిగింది అంటే, ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం వచ్చి లైవ్లో నిరూపించాలని వైసీపీ వాళ్ళకి కానీ, సాక్షి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. సార్, ఒక పక్క బుడమేరు పొంగినటువంటి పరిస్థితి, ఒక పక్క కృష్ణానదికి భారీ వరద మీరు చూస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అక్కడే ఉంటున్న పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు, వచ్చి వాళ్ళకి ఏం సహాయం చేయట్లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మీరేమంటారు సార్ దీని గురించి? దీని గురించి నేను మాట్లాడవచ్చో మాట్లాడపో తెలియదండి. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీలో కూడా నాది స్టేట్ పదవి, ఎస్సీ డిపార్ట్మెంటు జనరల్ సెక్రటరీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున. అయినా కానీ మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. కాబట్టి నేను చెబుతున్నాను, నాకు తెలిసిన ఇన్ని సంవత్సరాల సీఎంల్లో చంద్రబాబు లాంటి నాయకుడిని సీఎంని నేను చూడలేదు. ఎందుకంటే అధికారంలో ఉండి 74 సంవత్సరాల వయసులో ఉండి ఆయన కనీసం 1 గంట 2 గంటలు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆ ఏరియా ఎక్కడైతే వరద వచ్చిందో ఆ ఏరియాలో తిరిగి అందరినీ పరామర్శించడమే కాకుండా వాళ్ళకి సహాయం చేస్తూ అనేక విధాలుగా కనీసం నిద్రపోకోకుండా, నిద్రాహారాలు లేకోకుండా ప్రజలకు సేవ చేశాడు. అదే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎక్కడైనా వరద వస్తే ఆ రోజు కాకోకుండా ఏదో అంత తగ్గిపోయినాక, తుఫాను కూడా తగ్గిపోయినాక, ప్రభావం లేనప్పుడు హెలికాప్టర్లో వచ్చి సరదాగా సర్వే చేసుకొని పోయాడు కానీ ఎటువంటి సహాయం చేసింది లేదు. నిన్న కూడా ఏదో తన మీద ఇంకా ఏదన్నా వచ్చి పడిద్దని ఏదో వచ్చి అతను ఎక్కడికో వెళ్తా దారిలో ఆగి ఆడ పరామర్శించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అతను అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎక్కడా కూడా వరద ప్రాంతాల్లో అతను తిరిగింది లేదు. అది సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు కృష్ణానదికి ఇట్లాంటి వరద దాదాపు 200 సంవత్సరాల నుంచి రాలేదన్నారు. ఈ 11 లక్షల క్యూసెక్కులు పైబడి వరద అనేది కృష్ణానదికి వచ్చి ఉంటే అమరావతి రాజధాని పరిస్థితి ఏ విధంగా ఉండేదని మీరు అనుకుంటున్నారు? ఏముండేదండి, 10 లక్షలు 11 కాదండి, 8 నుంచి 10 లక్షల మధ్యలో నీరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి కిందకి లాకులు ఎత్తకోకుండా కావాలని ఆపి రాజధానిని ముంచాలని ప్రయత్నం గతంలో చేశాడు. కాదు అప్పుడు వాటర్ సరిపోలేదు, ఇప్పుడుంటే బాగా వాటర్ సరిపోయేది. ముంచేవాడు 100%. ఎందుకంటే అతనికి పగ, అమరావతి రాజధాని అంటే పగ, అమరావతి రాజధాని డెవలప్ అయ్యిద్దని పగ. ఎందుకంటే ఇతను అధికారంలో ఉండి ఇతను రాయలసీమోడు ఉండి రాయలసీమని డెవలప్ చేసింది ఏం లేదు. ఇతను ఏది డెవలప్ కాకూడదు, అందరూ అన్నమో రామచంద్ర అని అడుక్కు తినాలి ఆడి దగ్గర. అటువంటి మైండ్ సెట్ కలిగిన జగను. అందుకనే జగన్మోహన్ రెడ్డికి డెవలప్ ఇష్టం ఉండదు, ఇప్పుడు రాజధాని డెవలప్ ఇష్టం అవుతుందని
ప్రజలకు అమరావతిని కాదు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మించబడుతుందని అది ఓర్చుకోలేక జగన్ అనేక విధాలుగా ట్రై చేశాడు, చేస్తానే ఉన్నాడు, ఇంకా చేస్తాడు కూడా. ఎందుకంటే అతను బుద్ధి అటువంటిది. అతను నాయకుడు కాదు, అతను ఒక స్మగ్లర్. అలాంటి స్మగ్లర్ లక్షణాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో అప్పుడు మా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఆయన కొడుకుగా పుడటం వల్ల వాడు నాయకుడు అయ్యాడు, కానీ అసలు వాడు నాయకుడే కాదు, వాడు ఒక స్మగ్లర్తో సమానం. సార్ మరి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ ఏమైనా పనులు అలాంటివి స్టార్ట్ అయినాయండి? ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ చేశారండి. 80% దాకా అయిపోయింది. ఈ 2 రోజులు వర్షం పడకపోతే ఈ పాటికి కంప్లీట్ అయిపోయేది. డిసెంబర్ నుంచి కూడా అన్ని పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే 3 సంవత్సరాల్లో అమరావతి రాజధానిని ఒక రూపంగా ఏర్పాటు చేస్తారండి, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అమరావతి రాజధాని ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు గారికి తెలుసు. అలాగే కేంద్ర ప్రభుత్వం తనకిష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు బాబు గారికి డబ్బులు ఇవ్వకపోతే బాబు గారు ఆడటం జరిగితే తన ప్రభుత్వం కూలిపోయిద్దో అనే భయంతోనైనా సరే ఇప్పుడు చంద్రబాబు గారికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఆల్రెడీ 15,000 కోట్లు ఇచ్చింది. ఇంకా అవసరమైతే ఇస్తామని కూడా చెప్పారు. వాళ్ళకి మన మీద ప్రేమ లేకపోయినా వాళ్ళు మన సాయం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.